సాంగ్ నేను మళ్ళీ వస్తాను. ఇదొక హిందీ మూవీ, చాలా రోజులైంది రిలీజ్ అయ్యి. కానీ ఇది నేను తెలుగులో ఎక్కువ రివ్యూస్ చూడలేదు. నేను మూవీ చూసాను కానీ హిందీ మూవీ కదా చెప్పాలా వద్దా అని అనుకున్నాను. బట్ ఓకే, ఇలాంటి మంచి సినిమా తెలవాలి అండ్ అందరూ చూడాలి అని చెప్పేసి కొంచెం లేట్ అయినా కూడా రివ్యూ ఇస్తున్నా, ఏమనుకోకండి. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన స్టోరీ అన్నమాట. అప్పట్లో పార్టీషన్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అండ్ అక్కడ ఇచ్చిన ఒక ప్రామిస్, దాని బేస్ మీద మూవీ ఉంటుంది. ఈ మూవీ మనకి 2 టైమ్ లైన్ పీరియడ్లో రన్ అవుతూ ఉంటుంది. 1945, 1947 టైంలో మనకి ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ జరిగిన టైంలో, అదే టైంలో ప్రజెంట్ టైంలో కూడా మనకి రన్ అవుతూ ఉంటుంది. ఈ రెండు ఇంటర్లింక్డ్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ మూవీలో క్యారెక్టర్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇది కంప్లీట్లీ మనకి ఒక డ్రామా బేస్డ్ మూవీ అన్నమాట. డ్రామా బేస్డ్ అంటే మరి మీకు అంత ల్యాగ్ ఉంటుందని కూడా నేను చెప్పను. అండ్ మూవీ డ్యూరేషన్ 2 hours 48 minutes అయినా కూడా మీకు ఎక్కడ కూడా ఏదో వెళ్తుంది అన్న థాట్ అయితే రాదు. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది మూవీ. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏఆర్ రెహమాన్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఇలాంటి మూవీస్ ఎక్కువ రావు, చాలా తక్కువ వస్తాయి ఇలాంటి మూవీస్. ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయకపోతే ఇలాంటి సినిమాలు రావడం ఆపేస్తాయి. సో ఇలాంటి మూవీ మీరు చూడండి, మీకు చూసాక మీకు ఎలా అనిపించిందో, ఇన్ కేస్ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి ఇమ్తియాజ్ అలీ అని. వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ మీకు చెప్పాలంటే రాక్ స్టార్, మళ్ళీ జబ్ వి మెట్, హైవే, తమాషా, ఇంకా అన్ని మంచి మంచి మూవీస్ ఇచ్చారన్నమాట ఈ డైరెక్టర్ గారు. ఇన్ కేస్ మీకు టైం ఉంటే, మీ దగ్గరలో షో ఉంటే మీరు వెళ్ళండి తప్పకుండా, మీకు చాలా బాగా నచ్చుతుంది మూవీ. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మామ. బాయ్.